సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్నానగర్ వార్డు 3లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేపడుతున్న పలు అభివృద్ధి మరమ్మతు పనులను స్థానిక ఎమ్మెల్యే గణేష్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాఠశాలలోని భవనాల కప్పుల లీకేజ్ సమస్యను నివారించడం, అవసరమైన సివిల్ మరమ్మతులు చేపట్టడం మరియు విద్యార్థులకు సురక్షితమైన తరగతి గదులను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ పనులను ప్రారంభించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ స్వచ్ఛంద సంస్థ ఈ మరమ్మతు పనులను బాధ్యతను స్వీకరించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సంక్షేమం, పాఠశాల మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వంతో పాటు సిఎస్ఆర్ కింద ఇటువంటి సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సంస్థల ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. వన్ వీక్ అవుతుందని చెప్తుండ్రు. ఈ 1 వీక్ వరకు మీ పిల్లలు ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, మరి అంత రిస్క్ తీసుకోవద్దు. వర్క్ అవుతుంది కాబట్టి చాలా డేంజరస్ వర్క్ కాబట్టి मन कैसा इनका बैलेंस कर लेना, आप काम कर देखो बच्चे पढ़ रहे, छोटे बच्चे कुछ भी लगे तो नहीं जी, ये काम होने तक कुछ आप लोग रेस्ट हॉलीडे स्टार्ट చూడండి. कितना दिन लगता? 1 वीक बोलो तो कितना दिन? 6 दिन 7 दिन 8 दिन लगता, 7-8 दिन बोलो आप 8 दिन कब आज से 8 दिन तो अगले मंडे तक तो फ्री हो जाती है. क्या क्या प्लान करे, कैसा करे बोलो. अभी ये पाइप्स है ना, इधर 6 पोल्स आते हैं, इसके बाद में सेम वैसा क्रॉस बनेगा. ये शेड से जो है सो 8 इंच 10 इंच हाइट आता है. इससे बढ़ता? हाँ, इससे 8 इंच 10 इंच हाइट आता है. इसको ये शीट को और वो शीट को अपने एक 8 इंच गैप रहता है, उसके ऊपर पूरा शीट्स आता है. షీట్స్ आता अभी మీకు ఇప్పుడు ఏంది లీకేజ్ అవుతుంది కదా వర్షం వస్తే. अच्छा और एक काम करो, अभी जो भी कर रहे हो उनको बोलो लोगड़ा जैन की कैसा बोलो तो अभी धूप काल आए तो क्या बहुत गर्मी होता शीटों से. अभी वो जो केमिकल लगाते हैं ना गर्मी नहीं हो जैसा वो भी अभी लगा दो बोलो. ठीक है. మీరు నేను రావడం ముఖ్య ఉద్దేశం ఏం తెలుసా, పని జరగడం ఎంత అవసరమో జరుగుతున్న సమయంలో పిల్లలకి ఏమి ఇబ్బంది కావద్దు. నాకు కాదు ఆయన వాళ్ళకి చెప్పండి. సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకేం అవసరం దీని తర్వాత. మన అందరి బాధ్యత ఎడ్యుకేషన్, పిల్లల గురించి మనం అందరం బాధ్యత తీసుకోవాలి. మాకు మీ దగ్గరకు వచ్చి కలవగానే రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఏంటంటే ఫస్ట్ నీడ్ సార్ మాకు అసలు పిల్లలే వర్షం పడిందంటే సార్ గోపాలనే కదా ఇప్పటిదాకా ఏముంటుండే అంటే ఓటర్ దగ్గరికే లీడర్ పోతుండే, ఏడ ఓట్లుండే బస్తీలో చూస్తుంది. కానీ స్కూల్ అనేది ఇంపార్టెంట్ అని గతంలో ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కానీ ఎవరు కానీ పట్టించుకోలే. ఇక్కడ కూడా లోకల్లో కూడా స్కూళ్ళ గురించి ఏ రోజు ఆలోచించలేదు కాబట్టి మనకంతా ఈ దుస్థితి ఉండే. అందుకే నేను రాగానే ఎలక్షన్ కన్నా ముందు కూడా చెప్పాను, స్కూల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తా అన్న, ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ అన్నందుకే ఇప్పుడు ఈ పిల్లలు చిన్న ఈ ప్రైమరీ కదా, హైయర్ ఎడ్యుకేషన్ కూడా కాదు. ఫస్ట్ ఎవరున్నా ఏం పని చేస్తారు, ఓటు హక్కు ఉందా, ఓటు హక్కు ఉన్న వారికే పని చేయాలి, ఆ ఓటు వస్తారు. అంత ఓటు అంటే మీ ఎడ్యుకేషన్ ఎటుపోతుంది మరి మెయిన్ అని అప్పుడు ఎవరు ఆలోచించలే ఓటు గురించి. అది ఓటే ముఖ్యం కాదు, ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఈ స్కూల్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అని భావించి నేను ఫస్ట్ శ్రద్ధ ప్రతి ఒక్కరి దగ్గర సిఎస్ఆర్ దగ్గరకు వెళ్ళి తీసుకొచ్చిన. ఇప్పుడు అక్కడ కూడా రెజిమెంటల్ బజార్లో స్టార్ట్ అయిపోయింది 3 ఫ్లోర్లు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రేకులు మొత్తం మరమ్మతులు చేస్తున్న స్కూల్కి, బాలజ్యోతి స్కూలు ప్రైమరీ స్కూల్లో అక్కడ మన సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో కూడా నంబర్ 1 స్కూల్లో కూడా 3 స్లాబ్లు కంప్లీట్ చేసి ₹1 కోటి అక్కడ స్కూల్కి సపోర్ట్ చేసినందుకు ఇక్కడ కూడా ఈ స్కూలు వర్షాకాలం వస్తే మొత్తం నీళ్ళంతా కూర్చుని పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఏ ఇబ్బంది ఉందంటే అన్ని బాధ్యతలు తీసుకొని జైన్ కమ్యూనిటీ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అందులో లోకేష్ గారు ప్రధాన పాత్ర. వాళ్ళంతా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏ స్కూల్కి ఏం కావాలన్నా కూడా పైసలు ఇస్తుందంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ మీద ఒక హాస్పిటల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు.